అమరావతిలోకి భారీగా వస్తున్న పెట్టుబడులను ఓర్చుకోలేక వైసీపీ అధినేత జగన్ మావిగన్ పేరుతో పెట్టుబడిదారులను భయభ్రాంతులకు గురిచేసే ప్రయత్నం చేస్తున్నారని బీజేపీ రాష్ట్ర ముఖ్య అధికార ప్రతినిధి వల్లూరు జయప్రకాష్ నారాయణ ఆరోపించారు. వైసీపీ ప్రోత్సాహంతో కొందరు విశ్లేషకుల పేరుతో నిరాధార వ్యాఖ్యలు చేస్తున్నారని విమర్శించారు. ప్రశ్న రావణ్ కు సహకరిస్తున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న నటుడు ప్రకాష్ రాజుపై కూడా చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అమరావతి అభివృద్ధిని అడ్డుకునే ప్రయత్నాలను ప్రజలు గమనిస్తున్నారని, రాష్ట్ర అభివృద్ధికి విఘాతం కలిగించే రాజకీయాలు మానుకోవాలంటున్న వల్లూరు జయప్రకాష్ నారాయణతో మా సిటీ 24/7 ప్రతినిధి ప్రమోద్ కిరణ్ ఫేస్ టు ఫేస్. ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్పై చేసినటువంటి ఆ వ్యాఖ్యలను కూడా వెనక్కి తీసుకోవాలంటూ ఇటు బీజేపీ నాయకులు అయితే డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఏదైతే వైసీపీ మాజీ మంత్రి పేరుని నాని చేసిన వ్యాఖ్యలపై కూడా తీవ్ర అభ్యంతరకరం వ్యక్తం చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి బీజేపీ రాష్ట్ర ముఖ్య అధికార ప్రతినిధి వల్లూరు జయప్రకాష్ నారాయణ మనతో ఉన్నారు. సార్ చెప్పండి, వైసీపీ నాయకులు ఎందుకని టీడీపీకి నాయకులు కావచ్చు, బీజేపీ నాయకులు కావచ్చు అనేక పదాలతో అనేక వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు, ఎందుకని టార్గెట్ పెట్టుకున్నారు? జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో 5 సంవత్సరాల పాటు ఒక అరాచకమైనటువంటి పరిపాలన చేసి ప్రజల మనోభావాలు దెబ్బతీయడంతో పాటుగా రాష్ట్రం యొక్క ప్రగతిని కూడా కుంటుపడేటటువంటి విధంగా చేసినటువంటి గత ప్రభుత్వ పాలకులు ఇవాళ రాష్ట్రం అన్ని రకాలుగా కూడా కూటమి ప్రభుత్వంలో 3 పార్టీల యొక్క కలయికతోటి అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతూ ఉంది. మరోపక్క అమరావతి రాజధానిని వాళ్ళు కకావికలం చేస్తే ఇవాళ నరేంద్ర మోదీ గారి యొక్క ఆశీస్సులతోటి అమరావతి రాజధాని మాత్రమే కాదు, ఇవాళ 24 నెలల కాలంలో రాష్ట్రం మొత్తానికి కలిపి 23 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు అటు కేంద్ర ప్రభుత్వం, ప్రైవేటు సంస్థలు, విదేశీ పెట్టుబడులు అన్నీ కలిపి 24 లక్షల కోట్ల రూపాయలు వచ్చినాయి. 23 లక్షల కోట్ల రూపాయలు. సంక్షేమ పథకాలన్నీ కూడా ఇవాళ అన్ని పథకాలను కూడా ముందుకు తీసుకుని వెళ్తా ఉన్నటువంటి పరిస్థితి కూటమి ప్రభుత్వంలో జరుగుతూ ఉంది. ఒకవైపు అమరావతి రాజధానిలో శరవేగంగా అభివృద్ధి కార్యక్రమాలు నిర్మాణాలు చేపడతా ఉన్నారు. కానీ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మాత్రం నేను వస్తే మాత్రం మావిగాన్ని మళ్ళీ తీసుకొస్తా అని చెప్పేసి చెప్తా ఉన్నారు. దీనివల్ల పెట్టుబడులు వచ్చే వాళ్ళని ఇండైరెక్ట్గా బెదిరిస్తున్నారా? ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రం అభివృద్ధి చెందడం ఏ రకమైనటువంటి ఇంట్రెస్ట్ లేదు ఆయనకి. 5 సంవత్సరాల పరిపాలనలో ఏ రకంగా రాష్ట్రంలో అటు లా అండ్ ఆర్డర్లో కానివ్వండి, రైతుల్ని, మహిళల్ని, అదేవిధంగా వ్యాపారస్తుల్ని ఎలా భయభ్రాంతులకు గురి చేశాడో, ఎలాంటి అరాచకాన్ని సృష్టించారో ప్రజలందరూ గమనించి వాళ్ళ 11 స్థానాలకి పరిమితం చేశారు. ఇవాళ రాష్ట్రం అన్ని రకాలుగా అభివృద్ధి చెందుతూ ఉంటే తట్టుకోలేనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ తను ఈ రకంగా మావిగన్ పేరుతోటి ఆయన గతంలో ఎజెండా పెట్టుకొని వచ్చాడు. ఏమైనా ఎజెండా పెట్టుకున్నాడు? మేము అమరావతికి పూర్తి మద్దతు, చంద్రబాబు నాయుడు గారి కంటే ముందుగానే నేను ఈ ప్రాంతంలో నివసిస్తూ ఉన్నాను, నాకు సొంత ఇల్లు కూడా ఇక్కడే ఉంది, రాబోయేటటువంటి రోజుల్లో ఇక్కడి నుంచి నేను నా కార్యకలాపాలన్నీ కూడా చేస్తానని ప్రజల్ని నమ్మించి అధికారంలోకి వచ్చిన తర్వాత 3 ప్రాంతాలుగా దాన్ని విభజించేటటువంటి ప్రయత్నం చేస్తూ రాజధాని 3 ప్రాంతాల్లో ఉంటుందని చెప్పి ఆ రోజు చేసినటువంటి మీ యొక్క దుష్ట ప్రయత్నం, దాన్ని ప్రజలు తిరస్కరించిన తర్వాత బుద్ధి ఇవాళ కూడా రాకుండా ఇవాళ మరలా 3 ఊర్ల పేరు మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు పేరుతోటి ఈ మావిగన్ అన్న పేరును తీసుకొని వచ్చి ఇవాళ ఈ 3 ప్రాంతాలను కూడా రాజధానిగా ప్రకటించాలి, అమరావతి రాజధాని కాదు అని చెప్పి చెప్తా ఉన్నాడు. గతంలో 3 ప్రాంతాల నుంచి ఇవాళ 3 ఊర్లకు వచ్చాడు, రేపొద్దున అమరావతికి వస్తాడు. అమరావతిలో గెలిచిన తర్వాత అమరావతి రాజధాని పూర్తి నిర్మాణం అయిన తర్వాత ఇదంతా నేను ఆ రోజునే చెప్పాను 50,000 ఎకరాలు కావాలి అని చెప్పాను, 33,000 ఎకరాలు కాదు, నా యొక్క ప్రోద్బలంతోనే అమరావతి రాజధానికి ఏర్పడింది అని చెప్పి మళ్ళా క్రెడిట్ చోరీ చేసేటటువంటి ప్రయత్నం కూడా చేస్తాడు. దీనిలో ఎటువంటి అనుమానం లేదు. ఈ పిచ్చి ప్రేలాపనలో మీరు అరిసి గింగరాలు తిరిగినా ఏది ఏమైపోయినా సరే ఆంధ్ర రాష్ట్రానికి అమరావతి ఏకైక రాజధాని. కేంద్ర ప్రభుత్వం పూర్తి మద్దతుతోటి అమరావతి ఒక శాశ్వత రాజధానిగా అమరావతికి ఆంధ్రప్రదేశ్కి నిలబడబోతా ఉంది. అయితే ఏంటి సార్, అసలు పవన్ కళ్యాణ్ మీదే టార్గెట్గా పెట్టుకొని మాట్లాడుతూ ఉన్నారు, ఎందుకని అంటే ఒక కులాన్ని రెచ్చగొట్టాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారా? అసలు ప్రకాష్ రాజుకి ఏం సంబంధం ఇందులో? ప్రకాష్ రాజు, జడా శ్రవణం, ఈ ప్రశ్న రావణం, ఇటువంటి వాళ్ళందరూ కూడా మరి కొంతమంది అనలిస్టుల పేరుతో ఉండేటువంటి కొద్దిమంది వ్యక్తులు వీళ్ళందరినీ కూడా పెంచి పోషిస్తున్నటువంటిది వైఎస్ఆర్సీపీ పార్టీ. ఈ రాష్ట్రంలో విద్వేషాలు కలిగించాలి అంటే వారికి ఎట్లాగూ విశ్వసనీయత పోయింది కాబట్టి, వైఎస్ఆర్సీపీ నాయకులకి విశ్వసనీయత పోయింది కాబట్టి కొంతమంది ఇటువంటి వ్యక్తులను తీసుకొని వచ్చి ఈ ప్రాంతాల మధ్య విద్వేషాలు, కులాల మధ్య విద్వేషాలు కలిగించేటటువంటి ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దానిలో భాగమే ప్రకాష్ రాజు.
ప్రకాష్ రాజుని నేను ఒకటే ప్రశ్నిస్తా ఉన్నాను, అసలు ప్రకాష్ రాజుని అరెస్ట్ చేయాలి ముందు. ఈ ప్రకాష్ రాజుని అడుగుతా ఉన్నా నేను, ఏమయ్యా ప్రకాష్ రాజు గారు, మీరు సినిమాల్లో విలనా, నిజ జీవితంలో కూడా విలన్గానే ప్రవర్తిస్తారా? ప్రజల తరఫున మీరు మాట్లాడేదానికి పూర్తి స్వేచ్ఛ రాజ్యాంగం కల్పించింది. కానీ ప్రజల యొక్క ఆకాంక్ష మేరకు, ప్రజల యొక్క మంచితనం, వారి అభివృద్ధి కోసం మీరు మాట్లాడాలి తప్పితే, ఇవాళ మీరు మాట్లాడేటటువంటి మాటలు ప్రజల మధ్య విషం చిమ్మేటట్టుగా, ప్రజల మధ్య ఒకరికొకరు తగాదలు పెట్టే విధంగా చేసేటటువంటి మీ ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో, వైషమ్యాలు కల్పించేటువంటి ప్రయత్నం ఏదైతే ఉందో ఇది తప్పు. మీరు ఈ రాష్ట్రానికి సంబంధించిన అభివృద్ధి గురించి మాట్లాడితే మీరు రండి మాట్లాడండి, అంతేగాని తప్పుడు మాటలు మాట్లాడేటువంటి ప్రయత్నం చేయొద్దు. ప్రకాష్ రాజు ఆ రోజున గతంలో జగన్మోహన్ రెడ్డి గారి సమయంలో ఈ రాష్ట్రంలో గుడులన్నింటినీ కూడా కూల్చివేస్తే, సుమారుగా 200-300 పైన గుడులను కూల్చివేస్తే ఎక్కడికి వెళ్ళిపోయాడు ఈ ప్రకాష్ రాజు? అదేవిధంగా దళితుడైనటువంటి డాక్టర్ సుధాకర్ మీద దాడి జరిగితే అతను చంపేసేటటువంటి పరిస్థితులు వస్తే ఎక్కడికి వెళ్ళిపోయాడు ఈ ప్రకాష్ రాజు? అమర్నాథ్ గౌడ్ అని బాపట్లలో, రేపల్లిలో ఒక వ్యక్తి పట్ల దాడి చేసి అతన్ని గడ్డివాములేసి తగలబెట్టినప్పుడు ఎక్కడికి వెళ్ళిపోయాడు ఈ ప్రకాష్ రాజు? అనంతబాబు అనే ఎమ్మెల్సీ వాళ్ళ డ్రైవర్ని డోర్ డెలివరీ చేసి వాళ్ళ ఇంటికే పంపిస్తే ఆ రోజు ఎక్కడికి వెళ్ళిపోయాడు ఈ ప్రకాష్ రాజు? ఏ రోజు రానటువంటి వ్యక్తి ఈ ప్రకాష్ రాజు ఇవాళ డబ్బు తీసుకొని వైఎస్ఆర్సీపీ స్పాన్సర్డ్ ఒక విద్వేషాన్ని కలిగించే వ్యక్తిగా ఈ రాష్ట్రానికి రావటం ఎంతమాత్రం హర్షణీయం కాదు. అతన్ని అరెస్ట్ చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇది పూర్తిగా చూసుకుంటే ఏదైతే అమరావతి రాజధానిలో జరుగుతున్నటువంటి అభివృద్ధి కూడా ఓడ్చుకున్నటువంటి వైసీపీ నాయకులు, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కేవలం మావిగన్ అనే పేరుతో వచ్చేటువంటి పెట్టుబడిదారులను కూడా భయభ్రాంతులకు గురి చేస్తున్నారంటూ కూడా చెప్తా ఉన్నారు. ఇక రావణ్కి సంబంధించినటువంటి అంశంలో కూడా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్పై చేసినటువంటి వ్యాఖ్యలు కూడా తీవ్ర అభ్యంతరకరంగా ఉన్నాయి. అటువంటి వారికి దేశద్రోహం కేసును పెట్టడంలో తప్పు కూడా లేదు. అలాగే వారికి సపోర్ట్ చేసినటువంటి ప్రకాష్ను కూడా తక్షణమే అరెస్ట్ చేయాలంటూ కూడా వల్లూరు జయప్రకాష్ నారాయణ కోరుతా ఉన్నారు. కెమెరామెన్ షణ్ముఖతో ప్రమోద్ కిరణ్, సిటీ 24 గుంటూరు.